ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం జూలై మాసం 13వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మరి ఈరోజు పునరుద్ధాన దినముగా దేవుని యొక్క సన్నిధికి మనం అందరం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే మొదటిగా ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూసుకొని దేవుని యొక్క సన్నిధిలో గడపవలసిందిగా ప్రభుపాలను మనం చేస్తున్నాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా మన యొక్క ప్రార్థన యేసుక్రీస్తుని సహితం నిలబెడుతుందా? మన యొక్క విశ్వాసము ఆయన యొక్క నడవడికను సైతం ఆపగలుగుతుందా? ఒక్కసారి మనం ప్రార్థించుకుందాం, పరీక్షించుకుందాం. మరి మనకున్న గుడ్డితనం మనల్ని విడిచి వెళ్ళిపోవాలంటే మరి ఏ విధంగా మనం గుడ్డితనంగా ఉన్నామో, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నామా, లేకపోతే ధనాపేక్ష అనే గుడ్డితనంలో ఉన్నామా, లోకానుసరమైన ఆశలు అనే గుడ్డితనంలో ఉన్నామా, దేనిలో మనం ఉన్నామో ఒకసారి మనం అందరం కూడా మరి పరీక్షించుకోవాల్సిన వారమైన ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇటువంటి గొప్ప తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన యొక్క పరిస్థితిని దేవుడు లేవనిస్తున్నాడు. మన యొక్క గురుడితనాన్ని ఆయన విడిచిపెట్టబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించండి. ఏ గురుడితనంతో అయితే లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో, ఏ గురుడితనంతో పట్టుబడి ఉన్నారో, మరి నాయన వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగించమని, అవునయ్యా, మేము మాకున్న ప్రతి ఒక్క సమస్తమైన గురుడితనాన్ని విడిచే వారముగా విశ్వాసంతో, ధైర్యంతో మా జీవనాన్ని నడవడానికి మీరు సహాయం చేయమని, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన బిడ్డలారా, ఇంకెవరైనా ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క సువార్త పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.